ప్రస్తుతం తన క్రికెటింగ్ కెరీర్ లో టాప్ ఫేజ్ లో దూసుకుపోతున్న ప్లేయర్ ఎవరయ్యా అంటే ప్రతి ఒక్క టీమిండియా అభిమాని అలానే ఐపీఎల్ ఫ్యాన్ ఏ ఫ్రాంచైజ్ ఫ్యాన్ అయినా సరే చెప్పే ఒకే ఒక్క పేరు శ్రేయస్ అయ్యర్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి ఇప్పటిదాకా శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ లేకపోతే టీమిండియా టైటిల్ సాధించడం ఎంత కష్టమయ్యేదో అందరికీ తెలిసిన విషయమే. అండ్ టీమిండియాకి శ్రేయస్ అయ్యర్ హైయెస్ట్ రన్ గెటర్ ఛాంపియన్స్ ట్రోఫీలో. అండ్ ఇవాళ పంజాబ్ కింగ్స్ కి శ్రేయస్ అయ్యర్ డెబ్యూ చేశాడు. తన డెబ్యూ మ్యాచ్ లోనే అదరగొట్టేశాడు. ఇన్ఫాక్ట్ చాలా మంది ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్నాడు. బికాస్ సెల్ఫ్లెస్ క్రికెట్ ఆడాడు. ఇవాళ గుజరాత్ టైటన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత చాలా మంది నెటిజన్స్ శ్రేయస్ అయ్యర్ ని సెల్ఫ్లెస్ క్రికెటర్ అని చెప్పి కాంప్లిమెంట్ చేస్తున్నారు. అలానే ఏ మాత్రం సంబంధం లేని విరాట్ కోహ్లీని మధ్యలోకి లాగి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ సెల్ఫిష్ క్రికెటర్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అసలు విరాట్ కోహ్లీని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, శ్రేయస్ అయ్యర్ ని ఎందుకు కాంప్లిమెంట్ చేస్తున్నారు, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ చూసుకున్నట్టయితే పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో ప్రియాన్ షారియా 23 బంతుల్లో 47 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 97 పరుగులు చేశాడు 42 బంతుల్లోనే. అండ్ ఆఖరులో శశాంక్ సింగ్ మెరుపులు మెరిపించాడు. ఇన్ఫాక్ట్ శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ లేకపోతే పంజాబ్ కింగ్స్ 244 పరుగుల భారీ టార్గెట్ అయితే గుజరాత్ టైటన్స్ కి ఇచ్చేది కాదు. ఆఖరి ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. సిరాజ్ బౌలింగ్, సిరాజ్ అయితే భయపడిపోయాడు శశాంక్ సింగ్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత. సో శశాంక్ సింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఇవాళ పంజాబ్ కింగ్స్ ని నిలబెట్టిందని చెప్పుకోవాలి. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్సర్ల సహకారంతో 44 పరుగులు చేశాడు. అండ్ శ్రేయస్ అయ్యర్, శశాంక్ సింగ్ వీళ్ళ మధ్య పార్ట్నర్షిప్ కేవలం 28 బంతుల్లో 81 పరుగులు. దీన్ని బట్టి అర్థమవుతుందా వీళ్ళు ఎలాంటి విధ్వంసం సృష్టించారు. ఇన్ఫాక్ట్ 15th ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ దాకా శశాంక్ సింగ్ కంప్లీట్ ఛార్జ్ తనే తీసుకున్నాడు. ఈవెన్ దో శ్రేయస్ అయ్యర్ కి సెంచరీ చేసే ఛాన్స్ ఉన్నా గానీ శ్రేయస్ అయ్యర్ శశాంక్ సింగ్ వద్దకు వెళ్లి నా సెంచరీ కోసం చూడకు, నీ ఆట నువ్వు వాడు, నీ షాట్స్ నువ్వు వాడని చెప్పి తను ఎంకరేజ్ చేశాడు. మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా శ్రేయస్ అయ్యర్ ఎలాంటి వ్యక్తితో, తన వ్యక్తిత్వం ఎలాంటిదో, తన క్యారెక్టర్ ఎలాంటిదో. అండ్ మైల్ స్టోన్స్ కోసం చూడని వ్యక్తి అలాంటి క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ఇన్ఫాక్ట్ తనకి సెంచరీ చేసే ఛాన్స్ ఉన్నా గానీ ఎక్కడా కూడా లాస్ట్ ఓవర్ లో సింగిల్ తీయకుండా 2 రన్స్ తీసి శశాంక్ సింగ్ కి స్ట్రైకింగ్ ఇచ్చి 23 పరుగులు పెట్టుకున్నారు ఆఖరి ఓవర్ లో. అండ్ ఆ ఆఖరి ఓవర్ లో పరుగులే ఇవాళ 243 పరుగులు చేయడానికి సాధ్యపడింది. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన వెంటనే శశాంక్ సింగ్ ఇంటర్వ్యూలో కూడా ఇది చెప్పాడు. శ్రేయస్ అయ్యర్ ఒక కెప్టెన్ గా తనకిచ్చిన సపోర్ట్ గురించి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నట్టు శశాంక్ సింగ్ చెప్పాడు. సో ఒక కెప్టెన్ గా ఇలా కదా టీం ని నడిపించాల్సింది అని చెప్పి ప్రతి ఒక్క నెటిజన్ కూడా శ్రేయస్ అయ్యర్ ని మెచ్చుకుంటున్నారు. సో నెటిజన్స్ చెప్తున్నట్టుగానే శ్రేయస్ అయ్యర్ రెస్పాన్సిబుల్ కెప్టెన్, రెస్పాన్సిబుల్ బ్యాట్స్మెన్. అయితే విరాట్ కోహ్లీని ఎందుకు మధ్యలో లాగుతున్నారు? అసలు విరాట్ కోహ్లీతో వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? విరాట్ కోహ్లీ చేసిన సపోర్ట్ గురించి వాళ్ళకు గుర్తుండదు. విరాట్ కోహ్లీ చేసిన కాంట్రిబ్యూషన్ గురించి వాళ్ళకు గుర్తుండదు. తను ఎలాంటి త్యాగాలు చేశాడు, తను టీమిండియా కోసం ఎంత రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాడు, అదంతా ఎవరికి గుర్తుండదు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా విరాట్ కోహ్లీని ట్రోల్ చేద్దామని చూస్తుంటారు కొంతమంది యాంటీ ఫ్యాన్స్. అండ్ ఇవాళ కూడా వాళ్ళకి ఆ సమయం దొరికింది, ఆ ఛాన్స్ దొరికింది కాబట్టి కోహ్లీపై పడ్డారు. అసలు కోహ్లీపై సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ఎలాంటి ట్రోల్స్ చేస్తున్నారు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మీ అందరికీ 2019 ఐపీఎల్ సీజన్ లో విరాట్ కోహ్లీ 5th ఐపీఎల్ సెంచరీ గుర్తే ఉంటుంది. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ అది. ఆ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆర్సీబీ 213 పరుగులు చేసింది, 4 వికెట్లు కోల్పోయి. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో కేకేఆర్ 203 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆఖరి ఓవర్ లో, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ లో తన సెంచరీ కోసం ఆడినట్టు చాలా మంది నెటిజన్స్ చెప్తున్నారు. నాన్ స్ట్రైక్ లైన్ లో స్టోయినిస్ ఉన్నాడు. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 58 బంతుల్లో 100 రన్స్ చేశాడు, సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో స్టోయినిస్ కొట్టిన ఒక షాట్ కి 2 రన్స్ వస్తాయి. కానీ విరాట్ కోహ్లీ సెకండ్ రన్ తీయకుండా స్టోయినిస్ ని అడ్డుకుంటాడు. సో విరాట్ కోహ్లీ సెంచరీ కోసమే స్టోయినిస్ ని అలా ఆపాడని చెప్పి చాలా మంది యాంటీ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈవెన్ దో విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ లో సెంచరీ చేయడం చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ కి అలానే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. సో విరాట్ కోహ్లీ మైల్ స్టోన్ కోసం ఆడాడని చెప్పి ఇప్పటికీ ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసమో ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు కొన్ని మైల్ స్టోన్స్ అనేవి ప్లేయర్స్ కి, క్రికెటర్స్ కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క ఫామ్ కొనసాగాలన్నా, వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపాలన్నా కొన్ని మైల్ స్టోన్స్ వాళ్ళకి అత్యవసరం. సో అలాంటి మైల్ స్టోన్స్ సాధించడంలో కొన్నిసార్లు క్రికెటర్స్ ఆరాట పడుతూ ఉంటారు. సో విరాట్ కోహ్లీ కూడా అప్పటి ఆ మూమెంట్ కి తగ్గట్టు సెంచరీ కావాలనుకున్నట్టు, తనలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరగాలని చెప్పి అలా చేసి ఉండొచ్చు. సో దాన్ని పట్టుకొని ఒక క్రికెటర్ స్పిరిట్ ని తక్కువ అంచనా వేయడం, తప్పు పట్టడం ఎంతవరకు కరెక్టో ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి. సో నెటిజన్స్ శ్రేయస్ అయ్యర్ వర్సెస్ విరాట్ కోహ్లీ మధ్య ఎలా కంపేర్ చేస్తున్నారంటే, శ్రేయస్ అయ్యర్ ఏమో తన వ్యక్తిగత స్కోర్ చూసుకోకుండా, మైల్ స్టోన్స్ చూసుకోకుండా శశాంక్ సింగ్ ని సపోర్ట్ చేశాడు. మరి విరాట్ కోహ్లీ ఎందుకు స్టోయినిస్ ని అలా ఆపాడు 2 రన్స్ తీయకుండా అని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం కంపేర్ చేస్తున్నారు. మరి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఈ ట్రోల్స్ కి
యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ఈ కామెంట్స్ కి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ విరాట్ కోహ్లీ సెల్ఫ్లెస్ క్రికెటర్ అని మనందరికీ తెలుసు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో కూడా దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంది. పాకిస్తాన్ పై మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ కోసం అక్షర్ పటేల్ ట్రై చేస్తుంటే అక్షర్ పటేల్ ని ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పి విరాట్ కోహ్లీ వారించిన ఉదంతం ఇప్పటికీ ఫ్యాన్స్ ఎవరు కూడా మర్చిపోరు. అలానే గతంలో చూసుకుంటే మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ చేస్తున్నప్పుడు అలాంటి ఎమర్జింగ్ ప్లేయర్ కి విరాట్ కోహ్లీ ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు అందరికీ తెలిసిన విషయమే. సో విరాట్ కోహ్లీ ఎలాంటి సెల్ఫ్లెస్ క్రికెటర్ అందరికీ తెలుసు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, తను ఎప్పుడు కూడా వ్యక్తిగత మైల్ స్టోన్స్ కోసం ఆడను, జట్టు విజయం సాధిస్తే అదే నాకు గర్వంగా ఉంటుందని చెప్పి ఒక ఇంటర్వ్యూలో కూడా విరాట్ కోహ్లీ చెప్పాడు. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే విరాట్ కోహ్లీ అయినా, రోహిత్ శర్మ అయినా, శ్రేయస్ అయ్యర్ అయినా ఎవరైనా కానీ టీమిండియా కోసం ఆడుతున్నారు, మన భారతీయ ఆటగాళ్ళు మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. సో అలాంటి వ్యక్తి స్పోర్ట్స్మెన్షిప్ ని, స్పిరిట్ ని మనం తక్కువ చేస్తే అది మనకే అవమానం. సో విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తే, అవమానిస్తే అది మనకే అవమానం. సో విరాట్ కోహ్లీని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో దయచేసి మానుకుంటే బాగుంటుంది. అండ్ ఈ ట్రోల్స్ పై శ్రేయస్ అయ్యర్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఈ కంపారిజన్ పై అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.